కాల్ మనీ గ్యాంగులు మళ్ళీ పుట్టుకొచ్చినాయి. ప్రజల అవసరం, ప్రజల చేతిలో డబ్బులు లేనప్పుడు ఆడుకునే ఆట. ఇదివరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజల చేతిలో అంతో ఎంతో డబ్బులు ఉన్నాయి. ఈవెన్ పేదవాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండటం వల్ల వాళ్ళు అవసరమైతే ఏదైనా కొనుక్కున్నారు, లేదంటే వడ్డీలకి వాళ్ళు కూడా ఇచ్చుకున్నారు. రూ. 2, రూ. 3 వడ్డీలకి. ఎందుకంటే రూ. 5, రూ. 10 వాళ్ళు తీసుకున్నోళ్ళు కాబట్టి. ఇప్పుడు ధర్మవరంలో తాజాగా కాల్ మనీ ఉదంతం వెలుగు చూసింది. రమణ అనేటటువంటి ఆయన దగ్గర 6 లక్షలు ఆయన అప్పు తీసుకుంటే రాజా అనే అతని దగ్గర నుంచి 15 లక్షల రూపాయలు కట్టించుకునేప్పటికీ రూ. 10 వడ్డీ, మళ్ళీ చక్రవడ్డీలు. చివరికి 15 లక్షలు నీకు ఇంత తీర్చానన్నా సరే నువ్వు నాకు ఒరిజినల్ కాన్సెప్ట్ తీర్చలేదంటూ ఇంటి మీద దాడి చేసినటువంటి ఉదంతం సంచలనం సృష్టించింది. అంటే ఒకప్పుడు బెదవాడలో వెలుగు చూసినటువంటి కాల్ మనీ గ్యాంగ్ మళ్ళీ రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు, కాల్ మనీ గ్యాంగులు పుట్టుకొస్తున్నాయి. మనీ ఫ్లో ఆగిపోవడం వల్ల, ప్రజల చేతిలో డబ్బులు ఆగిపోవడం వల్ల ఇది చట్టాలు లేవా, కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఆచరణలో వీళ్ళు 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇట్లాంటిది ఫిజికల్ అసాల్ట్. ఇది కేసులు పెడుతుంటే ఏం చేస్తారు, అది వదిలేసి వీళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేటప్పుడే ఖాళీ చెక్కుల మీద, ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టుకుంటారు. 5 లక్షలు ఇస్తే 10 లక్షలు 15 లక్షలు అని రాసుకుంటారు. అవి కోర్టులో వేసేస్తారు. వాళ్ళని జీవితాంతం వేధించుకు తింటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆట ఆరంభమైంది. ఇది ప్రభుత్వాలకు సంబంధం ఉండదు, కానీ ప్రభుత్వాలు నియంత్రించలేకపోవడం అనేటటువంటిది జరుగుతుంటుంది.